అనే మంత్రంలో ప్రజాపతి దేవేభ్యం ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్, ప్రజల పాపముల కొరకు ప్రజాపతే యజ్ఞమవుతాడు, యజ్ఞమై వారికి రక్షణ ప్రసాదిస్తాడు అని అర్థం వచ్చేటట్టుగా వారి పాపములకు ప్రాయశ్చిత్తం ప్రజాపతే చేయాలని. ప్రజాపతి అంటే ఎవరో తెలుసా? ప్రజా సృష్ట్య పాలయస్వేతి తస్మాత్ ప్రజాపతి రభవత్. ప్రజలందరినీ సృష్టించి పాలించేది వాడు ప్రజాపతి. అది తాండ్య మహాబ్రాహ్మణంలో మీకు దొరికింది, అదిగో హిందీలో అండర్లైన్ చేసింది అది మంత్రం. ఇప్పుడు ఆ పరిశోధనలు ఏడ చెప్తామంటే నేను చెప్పినట్టు ఏఐ అన్నాడు, ఏఐ ఉన్నాడుగా మనకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. చూడండి ఒక చూపు, దానిలో దొరుకుతుంది మొత్తం. అంటే మనకి మ్యాటర్ అర్థమైంది, వాళ్ళకి అర్థం కాల. అర్థం కాకపోగా అసలుని మనం పట్టుకుంటే మీరు మతం మారారు, మీరు మతం మారారు, మతం మారారు అని పిచ్చి పెట్టినట్టు కొట్టుకుంటున్నారు. మతం మారటం కాదురా, వేదములో యజ్ఞ పశువుగా ఎవరిని గూర్చి చెప్పబడిందో ఆ అసలుని పట్టుకున్నారా ఆయన మేము అంటున్నాం. మనం అసలు ఆయన అసలు కథానాయకుడి దగ్గరికి వచ్చావరా, మేము మతం మారటం ఏందిరా అసలు మీరున్న